దేవుని మాటలు ఎంతవరకు వాస్తవం? అవి ఎంతటి ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నవి? అందుకు ఏమైనా రుజువులంటూ ఉన్నాయా? ఈ విషయాలను తెలుసుకుందాం. ప్రియమిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ ప్రేమధార కార్యక్రమం ద్వారా కలుసుకోవడానికి సంతోషిస్తున్నాం. మీరు దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో తూరుపై ప్రకటించబడిన దేవుని తీర్పును గురించిన వివరాలను తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో యెహెజ్కేలు గ్రంథము 27, 28 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. మునుపటి అధ్యాయము తూరు నగరం యొక్క విధ్వంసం గురించిన ప్రవచనాన్ని మనకు అందించింది. మరియు ఆ ప్రవచనము అక్షరాల నెరవేరినట్లు మనం చూసాం. తూరు యొక్క శిథిలాలు ఈరోజు దేవుని వాక్యం యొక్క ఖచ్చితత్వానికి సాక్షిగా నిలుస్తున్నాయి. ఇది యెహెజ్కేలు కాలంలో ఒక ప్రభావవంతమైన నగరం. అతడు అక్కడికి ఎప్పుడు వెళ్ళకపోయినప్పటికీ ఈ అధ్యాయంలో అతడు తూరు కోసం విలపించడాన్ని మనం చూస్తాం. ఈ గొప్ప నగరం పతనం అవుతుందనే వాస్తవాన్ని బట్టి అతడు విలపిస్తున్నాడు. ఇది ఒక గొప్ప నగరం. దాని సౌందర్యం మరియు సౌభాగ్యతను నేను తగ్గించి చెప్పాలని అనుకోవడం లేదు. ఇది ఒక విచారకరమైన మరియు అందమైన అధ్యాయంగా చెప్పవచ్చు. దీనిలో యెహెజ్కేలు ఫినిషియా సామ్రాజ్యం యొక్క రాజధాని అయిన తూరును బద్దలైన ఒక గొప్ప ఓడతో పోలుస్తున్నాడు. సముద్ర తీర ప్రజలు అర్థం చేసుకోవడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. ఇంతకీ తూరును పతనం చేసింది ఏమిటి? యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము మొదటి 3 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు పట్టణము గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఈలాగు ప్రకటన చేయుము. సముద్రపు రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము కలదానని నీవు అనుకొనుచున్నావే. ఇంతకీ ఏది తూరును పతనం చేసింది? రాతితో చెక్కబడిన పెట్రా నగరాన్ని పతనం చేసిందే గొప్ప తూరు నగరాన్ని కూడా పతనం చేసింది. ఓబద్య గ్రంథము 3వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. మహిమ, వైభవం మరియు సంపదల వలన వచ్చిన గర్వం
ఈ ప్రపంచంలోని అనేక గొప్ప దేశాలను పతనం చేసి వాటిని శిథిలాలుగా మార్చింది. ఫినిషియా రాజ్యము ఎంత విస్తృతంగా ఉందో వివరిస్తుంది. తర్షీషు ఫినిషియన్లకు ఒక రకమైన ప్రారంభ స్థానం. యోనా ఆ పట్టణానికే టికెట్ కొన్నాడు. ఇక హెచ్కేల్ గ్రంథం 27వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిద్దాం. తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి, నీవు పరిపూర్ణమైన దానవై మహాఘనముగా సముద్రం మీద కూర్చున్నావు. ప్రియులారా, తూరు ఒక గొప్ప వాణిజ్య కేంద్రంగా ఉండేది. కొనుగోలు మరియు అమ్మకం కోసము ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి వ్యాపారస్తులు వచ్చేవారు. తూరులో మీకు కావాల్సింది ఏదైనా దొరికేది. 17వ వచనంలో ఇశ్రాయేలు దాని మార్కెట్లలో వ్యాపారం చేసిందని చెప్పబడింది. తూరు మార్కెట్లలో మీకు ఏదైనా కొనుగోడానికి అనుకూలంగా ఉండే స్థలం. ఏ వస్తువైనా అక్కడ దొరకవచ్చు. తూరు ఒక గొప్ప వాణిజ్య కేంద్రంగా ఎలా ఉండేదో మీరు ఒక చిత్రాన్ని చూడాలనుకుంటే భవిష్యత్తులో బబులోను గురించిన ప్రవచనంలో దాన్ని చూస్తారు. అది ప్రపంచ వాణిజ్య, మత మరియు రాజకీయ కేంద్రంగా మారుతుంది. అది క్రీస్తు విరోధికి రాజధాని అవుతుంది. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 11 నుండి 14 వచనాల్లో చూస్తాం. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బ మ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిని చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. రుచ్యమైనవన్నీ, దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. ప్రియులారా, ఇది ప్రస్తుత లండన్, ప్యారిస్, రోమ్, న్యూయార్క్ సిటీ మరియు లాస్ ఏంజలీస్ యొక్క చిత్రణగా చెప్పవచ్చు. ఈ నగరాల్లో మీకు కావాల్సింది ఏదైనా కొనుగోలు చేయవచ్చు. మీకు డబ్బు ఉంటే మీరు దానిని కొనుగోలు చేయవచ్చు. ఇది భౌతికవాదం యుగము. తూరు రోజుల్లో ఎలా ఉండేదో అలాగే ఉంది. తూరు ఒక గొప్ప ఓడ లాంటిది. ప్రజలకు అవసరమైన ప్రతిదీ అందులో ఉండేది. సంగీతం వినిపించేది, నవ్వులు ఉండేవి మరియు మద్యం ప్రవహించేది. అంతా అక్కడే ఉండేది. ఇప్పుడు అంతా అదృశ్యమైంది. దేవుడు దానికి తీర్పు తీర్చాడు. ఇప్పుడు ఆ గొప్ప నగరం పతనంపై విలాపము మరియు ఏడుపు ఉంది. తూరు పతనమైన రోజు ఎంత విచారకరమైనది. భవిష్యత్తులో అదే జరిగినప్పుడు అది ఎంతో విచారకరమైన రోజు అవుతుంది. చాలామంది చర్చిల్లో కూడా నిజంగా బైబిల్ బోధన చాలా తక్కువగా ఉంది. మనము మతపరమైన మరియు భక్తిగల వారమే అనుకోవడానికి అప్పుడప్పుడు ఒక బైబిల్ వచనాన్ని ఉదాహరిస్తాము. మనము చర్చిల్లోని చిన్న వేడుకలకు హాజరవుతాము. తూరులో కూడా వారు అలాగే చేశారు. వారు యెరూషలేంలో కూడా చేశారు. కానీ దేవుడు వారిని నాశనం చేశాడు. వారికి ఒక అవకాశం, ఒక ప్రత్యేక హక్కు మరియు ఒక బాధ్యత ఉండి వారు దానిని విస్మరించినందున ఆయన వారిని నాశనం చేశాడు. ప్రియులారా, ఇక యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము 32వ వచనాన్ని గమనిద్దాం. వారు నిన్ను గూర్చి ప్రలాప వచనమెత్తి, తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? తూరు సముద్రంలో మునిగిపోయిన ఒక గొప్ప ఓడ లాంటిదిగా ఉన్నది. ప్రియులారా, ఇక యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము 34వ వచనాన్ని గమనిద్దాం. ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే. నీ వర్తకమును నీ యావత్ సమూహమును నీతో కూడా కూలెనే అని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు. అన్నీ కూడా సముద్రం వలన మింగబడతాయి. ఇక యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము 36వ వచనాన్ని గమనిద్దాం. జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు, భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు.
మనము తూరు పట్టణ శిథిలాల మధ్య నడుస్తున్నప్పుడు ఏ సంగీతం కానీ లేదా నవ్వులు కానీ వినిపించవు. భవనాలు లేదా బంగారం వెండి కనిపించవు. మనకు కనిపించేదల్లా విరిగిన ముక్కలు మరియు ఒకప్పటి గొప్ప నగరం యొక్క అవశేషాలు మాత్రమే. పరలోకమందున దేవుడు ఇలా అంటున్నాడు, నేను నీకు తీర్పు తీర్చి తిని. మన తరానికి ఈ తూరు చిత్రంలో ఒక సందేశం ఉండాలి. ఈ అధ్యాయంలో మనకు తూరు మరియు సీదోను యొక్క అధిపతి మరియు రాజు మీద తీర్పు కనిపిస్తుంది. ఈ ప్రవచనము స్థానిక అధిపతికి పైగా ప్రపంచం రాజ్యాల వెనుక ఉన్నవాడైన సాతానును చూపిస్తుంది. ఇక యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. మరలా ప్రభువు వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యేకమైంది. ఈసారి 2 సందేశాలు ఉంటున్నాయి. ఒకటి తూరు యొక్క అధిపతి కోసం, మరొకటి తూరు రాజు కోసం. ఈ గొప్ప రాజ్యము గొప్ప వాణిజ్య కేంద్రం, గొప్ప రాజకీయ కేంద్రం మరియు తూరు యొక్క గొప్ప కోట వెనుక ఈ లోక రాజ్యాలన్నింటినీ నియంత్రించేవాడు ఉన్నాడని మనకు తెలుస్తుంది. అతడే సాతాను. వాడు ప్రభు అయిన యేసు అరణ్యంలో శోధింపబడిన సమయంలో కూడా లోక రాజ్యాలను అందిస్తానని లూకా సువార్త 4వ అధ్యాయము 5 నుండి 7 వచనాల్లో చెప్పిన మాటలను చూస్తాం. ప్రభు అయిన యేసు సాతాను ప్రతిపాదనను తిరస్కరించాడు. అతని యాజమాన్యాన్ని గుర్తించనందుకు కాదు. సాతానుకు రాజ్యాలు ఉన్నాయని క్రీస్తుకు తెలుసు. అంతిమంగా క్రీస్తుయే ఈ లోక రాజ్యాలపై పరిపాలిస్తాడు, కానీ సాతాను ప్రతినిధిగా కాదు. అయితే నేడు అపవాది వాయుమండల సంబంధ అధికారాలకు అధిపతిగా ఉంటున్నాడు. మనకు నచ్చినా నచ్చకపోయినా అతనే మన లోక రాజ్యాల వెనుక ఉన్నవాడు. ఇది సాతాను యొక్క ప్రతినిధి మాట. గర్విష్ఠుడవై నేనొక దేవతను అనే మాటను చూస్తాం. ఇదే క్రీస్తు విరోధి చెప్పబోయే మాట. అపోస్తలుడైన పౌలు సాతాను గురించి తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఇలా చెప్పాడు, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తనను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఈ తూరు అధిపతి దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు, నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు అని చెప్తున్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనదేదియూ లేదు. ఇక్కడ దానియేలుకు మరొక సూచన ఉంది. యెహెజ్కేలు మరియు దానియేలు ఒకే కాలంలో ఉన్నవారని మీరు గుర్తుంచుకోవాలి. బబులోనులో ప్రధానమంత్రిగా ఉండి నిజంగా ప్రభువు కోసం నిలిచిన దానియేలుపై ఈ యువకుడైన యెహెజ్కేలుకు గొప్ప గౌరవం ఉండేది. వ్యక్తిగతంగా నేను యెహెజ్కేలుకే కష్టమైన పని ఇవ్వబడిందని భావిస్తున్నాను. అతడు బందీలతో కలిసి జీవించి వారికి బోధించాడు. యెహెజ్కేలు దానియేలు జ్ఞానాన్ని సూచిస్తాడు. ఈ తూరు అధిపతి చాలా తెలివైన వాడని యెహెజ్కేలు చెప్పాడు. ఆ కాలంలో జ్ఞానులు లేరని మీరు అనుకుంటే మీరు తప్పు. యెహెజ్కేలు కాలంలోని ఈ గొప్ప వ్యక్తులు నిజంగా జ్ఞానులు. ఇప్పుడు ఈ తూరు అధిపతి క్రీస్తు విరోధిలోని మత నాయకుడి అంశాన్ని సూచిస్తున్నాడని నేను నమ్ముతున్నాను, మరియు అతడు ఇశ్రాయేలు నుండి వస్తాడని నేను భావిస్తున్నాను. చూడండి, క్రీస్తు విరోధిలోని రాజకీయ నాయకుడు ప్రపంచ రాజ్యాల సముద్రం నుండి వస్తాడు. అతడు ఒక అన్యజాతి వ్యక్తి అవుతాడని నేను భావిస్తున్నాను. అతని సలహాదారు మతపరమైన నాయకుడు భూమి నుండి వస్తాడు. మతపరమైన నాయకుడు రాజకీయ నాయకునికి ప్రధానమంత్రిలాగా ఉంటాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం.
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ప్రియులారా, యెహెజ్కేలు తన స్వంత అభిప్రాయాన్ని చెప్పడం లేదు. దేవుని సందేశాన్ని మాత్రమే ప్రకటిస్తున్నానని ఎవరు మర్చిపోకుండా చూసుకుంటున్నారు. మనము తూరు నగరం విషయంలో ఒక విలాపాన్ని చూసాం. తూరు యొక్క అధిపతి గురించి మాట్లాడాం. ఇప్పుడు తూరు రాజు విషయంలో ఒక విలాపాన్ని చూడబోతున్నాం. తూరు రాజ్యం వెనుక సాతాను ఉన్నాడు. యెహెజ్కేలు 28వ అధ్యాయంలో దేవుని వాక్యంలో దయ్యం మరియు దుష్టత్వం యొక్క మూలాన్ని మనకు అందించే కొన్ని భాగాల్లో ఒకటి. నేను దీన్ని ఎక్కువగా ఒత్తిడి చేయాలనుకోవడం లేదు, కానీ ఈ మాటలను జాగ్రత్తగా చదవగలరని ఆశిస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును కట్టడంనకు మాదిరివి. సాతాను దేవుడు సృష్టించిన జీవుల్లో అత్యంత జ్ఞానవంతుడు. సాతాను ఒక సృష్టింపబడిన జీవి అని గుర్తుంచుకోండి. అతడు సంపూర్ణ సౌందర్యంతో సృష్టించబడ్డాడు. దేవుని యొక్క వాక్యము సాతాన్ని ఆ విధంగా ప్రదర్శించదు. బైబిలు అతన్ని సంపూర్ణ సౌందర్యంతో ప్రదర్శిస్తుంది. నేడు చాలామంది ప్రజలు కొన్ని వక్రమైన బోధలు చేసే పురుషులు ఎంతో అందంగా ఉంటారని చెప్పడం విన్నాను. నేను అలాంటి ఒక వ్యక్తిని గురించి విన్నాను. అతడు ఒక చర్చికి నాయకత్వం వహించేవాడు. ప్రజలు అతన్ని దేవుడిగా చూసేవారు. అతడు కూడా దాదాపు అటువంటి మాటలే మాట్లాడేవాడు. అటువంటి వ్యక్తిని ఏమనాలో మీకు తెలుసా? అతడు సాతాను సేవకుడు అనాలి. ఇలా చెప్పడంలో నాకు ఎటువంటి సంకోచం లేదు. సాతాను యొక్క సేవకులు ఎంతో భయంకరంగా ఉంటారు. ప్రియులారా, సాతాను యొక్క సేవకుల గురించి పౌలుకు చెప్పడానికి ఒక విషయం ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుండి 15 వచనాల్లో దాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకున్న వారయుండి దొంగ అపోస్తులులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియ చొప్పున వారికి అంతము కలుగును. ప్రియులారా, యెహెజ్కేలు ఈ వ్యక్తిని గురించి ఇలా చెప్పాడు. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. అతన్ని ఏది క్రిందికి తీసుకొని వచ్చింది? ఈ విషయాన్ని మనము 15వ వచనానికి వచ్చినప్పుడు చూస్తాం. ఇక యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. ప్రియులారా, దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. ఏ తూరు యొక్క రాజు ఏదెను తోటలో ఉన్నాడు? ఎవరు లేరు. అమూల్య రత్నములతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. అతడు ఎంత అందమైన వ్యక్తి అయి ఉండాలి, మీరు ఊహించగలరా? నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి అనే మాటను చూస్తాం. అవును, అతడు పాడగలగడం మాత్రమే కాదు, అతడు ఒక బృందంతో సమానుడు. అతనే సంగీతం. మరియు నేటి కొందరి సంగీతాన్ని విన్నప్పుడు అది నరకం నుండి వచ్చిందని నా నమ్మకం. అది మరెక్కడి నుండి రాలేదు. సాతాను ఒక సంగీతకారుడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. ప్రియులారా, ఇందులో అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవింటివి అంటే సాతాను దేవుని దూతగా ఉన్నప్పుడు అతడు దేవుని సింహాసనాన్ని రక్షించేవాడు. ఇది భూమిపై ఉన్న ఏదెను కాదు,
కానీ పరలోకానికి ఒక సాదృశ్యం. సాతానుకు పరలోకంలోకి ప్రవేశం ఉండేది, అది సహజం. ఇక యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ప్రియులారా, సాతాను దేవుని సింహాసనాన్ని రక్షించేవాడు. అతనికి ఒక సృష్టించబడిన జీవికి ఉండగల అత్యున్నత స్థానం ఉండేది. అయితే అతన్ని ఏది క్రిందికి పడేసింది? యెహెజ్కేలు మనకు చెప్పడం లేదు, కానీ యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 15 వచనాల్లో మనము ఈ యొక్క విషయాన్ని గమనించవచ్చు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశంనకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి గదా. నీవు పాతాళంనకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. చూసారా, అతన్ని క్రిందికి పడద్రోసింది గర్వం. సాతాను తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలనుకున్నాడు. అతడు దేవుని నుండి విడిపోయి దేవునిలాగా ఉండాలనుకున్నాడు. అతడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. సాతాను వెలుగుదూత, అతడు పరిపూర్ణుడు కానీ పడిపోయాడు. అతడు పడిపోయాడు అంటే నీవు నేను ఏ పాటి వారము? మనము కేవలము బలహీనమైన మానవులం. అయితే ప్రియులారా, దేవుడు తిరుగుబాటును ఎంత మాత్రము సహించడు. కాబట్టి అతను ఏమి చేయబోతున్నాడు, ఈ విషయాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవుండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనం చేసి తిని. సాతాను తన పాపం విషయమై తీర్పు తీర్చబడతాడు. అతడు కేవలము ఒక సృష్టించబడిన జీవి. మీ గురించి తెలియదు, కానీ ఇది నాకు ఓదార్పునిస్తుంది. నేను అతన్ని ఎదుర్కోలేను, నేను అతనితో సమానం కాదు. కాబట్టి దేవుడు అతనితో వ్యవహరిస్తాడని నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇక యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై. చూసారా, అదే గర్వం. నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. అత్యంత జ్ఞానవంతుడైన సొలొమోను కూడా మూర్ఖుడిలా ప్రవర్తించాడు. ఇక్కడ మనం చూస్తున్నది దేవుడు సృష్టించిన గొప్ప జీవి, పరిపూర్ణుడు, నేర్చుకోదగినంత తెలిసినవాడు, అయితే మూర్ఖుడిలా ప్రవర్తించాడు. నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలు ఈరోజు కూడా అదే చేయగలరు. నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నేను హేళనకు అప్పగించెదను అనగా దేవుడు ఒక రోజు సాతానును ఒక దృశ్యంగా మారుస్తాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉండు. ప్రియులారా, భవిష్యత్తులో ఒక సమయంలో దేవుడు తన సృష్టి నుండి సాతాన్ను తొలగిస్తాడు. ఆ రోజు రావాలని మనం ప్రార్థిద్దాం. ఇక 20 నుండి 24 వచనాల్లో సీదోనుపై తీర్పు ప్రకటించబడింది, కానీ పూర్తి నాశనం కాదు. వీధుల్లో రక్తం ఉంటుందని ఆయన చెప్పాడు, అదే జరిగింది. ఇది చరిత్రలో నమోదైన విషయం. తూరు ప్రముఖ నగరం, రాజధాని నగరం నాశనం చేయబడింది, ఒక రాయిలా పడవేయబడింది. ఇక ఎప్పటికీ పునర్నిర్మించబడదు. అయితే తూరు నుండి 15 మైళ్ళ దూరంలో ఉన్న సీదోను కూడా తీర్పు జరిగింది, కానీ నాశనం కాదు. ఆ నగరం ఈరోజు కూడా ఉంది. ఇది నియర్ ఈస్ట్ నుండి
ఆయిల్ తీసుకువచ్చే ప్రదేశం. ఇది పైప్ లైన్ల ద్వారా వస్తుంది, ఓడల్లో ఎక్కించబడుతుంది. సీదోను ఒక వర్ధిల్లుతున్న ఓడరేవు. అయితే తీరం వెంబడి తూరు శిథిలాలుగా ఉంది. అక్కడ ఒక చిన్న మత్స్యకార గ్రామం మాత్రమే ఉంది. దేవుడు తూరు ఇక ఎప్పటికీ పునర్నిర్మించబడదని చెప్పాడు. దేవునికి తాను ఏమి మాట్లాడుతున్నాడో బాగా తెలుసు. ఈ అధ్యాయంలో ఆయన ప్రవచనాలను స్పష్టంగా ప్రవచించాడు. తూరు నాశనం చేయబడి ఇక ఎప్పటికీ పునర్నిర్మించబడదు. సీదోనుకు తీర్పు జరుగుతుంది, కానీ నాశనం అవ్వదు. ఈరోజు సుమారు 2500 సంవత్సరాల తర్వాత తూరు అదృశ్యమైంది మరియు సీదోను కొనసాగుతుంది. ఇక యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 25, 26 వచనాలను గమనిద్దాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన తమ దేశములో వారు నివసించెదరు. వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకొందురు. వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారికందరికీ నేను శిక్ష విధించిన తర్వాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలును తిరిగి సమకూర్చాలని ఉద్దేశించాను. సాతాను ఇశ్రాయేలు సంతతితో దేవుని ప్రణాళికను కార్యమును అంతరాయం చేయలేడు. ఈరోజు ఏ వేదాంతుడు కూడా ఇశ్రాయేలును శాంతితో దేశానికి తిరిగి తీసుకువస్తాడనే దేవుని ప్రణాళికను విస్మరించలేడు. అనేక వేదాంతులు దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టాడని చెప్పినప్పుడు వారు నమ్మబడడానికి ఒక కారణము దేవుని ప్రజలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు మరియు చిన్న ప్రవక్తలతో పరిచయం లేకపోవడమే. ఈ ప్రవక్తల ముఖ్య సారాంశం ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టలేదు. ఇది గుర్తుంచుకొని ఈ గ్రంథాలను అధ్యయనం చేయాలి మనం. వారు దేవుని వాక్యంపై క్రొత్త వెలుగును ప్రకాశింపజేస్తారు. తద్వారా అది ఒక పజిల్గా కాకుండా ప్రతిదీ సరైన స్థానంలో ఉంటుంది. ఈ సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. సాతాను యొక్క పతనంను గూర్చి, అనగా ఏ విధంగా పడిపోయాడో ఆ స్థితిని గూర్చి బైబిల్లోని ఏ గ్రంథంలో చెప్పబడింది? సాతాను యొక్క పతనంను గూర్చి, అనగా ఏ విధంగా పడిపోయాడో ఆ స్థితిని గూర్చి బైబిల్లోని ఏ గ్రంథంలో చెప్పబడింది? 1 ఆదికాండ గ్రంథము, 2 యెషయా గ్రంథము, 3 యెహెజ్కేలు గ్రంథం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. నేటి ఈ కార్యక్రమం ద్వారా విశ్వాసులుగా మన ఆధ్యాత్మిక జీవితాలను సరిదిద్దుకునే చక్కటి మాటలను నేర్చుకున్నాం. దేవుని వాక్యము నిరంతరము మనలను బలపరిచి స్థిరపరుస్తుందని గ్రహించగలం. ఈ సత్యాలు మీకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించాయని భావిస్తున్నాం. ఇంకా మీకు ఏవైనా ప్రశ్నలు కానీ, లేదా సందేహాలు కానీ, లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.